Welcome to GV Tech Talks podcast. మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించినా, మన కడుపులో ఆహారం జీర్ణమైనా, మన చుట్టూ ప్రతి క్షణం ఎన్నో రసాయన చర్యలు జరుగుతూనే ఉంటాయి. నిజమే. కానీ వాటిని మనం కంటితో చూడలేం కదా. మరి శాస్త్రవేత్తలు వాటిని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా చదువుతారు? మ్మ్. దానికి వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన భాష ఉంది. అదే రసాయన సమీకరణాలు. కరెక్ట్. ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఆ 2వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని ఆ భాషను డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అవును, ఈరోజు మన లక్ష్యం అదే. ఒక రసాయన సమీకరణం అంటే సింబల్స్తో కూడిన ఒకే ఒక్క లైన్లో ఎంత పెద్ద కథ దాగి ఉంటుందో మనం చూడబోతున్నాం. భలే చెప్పారు. అంటే అది కేవలం అక్షరాలు, సంఖ్యల కలయిక కాదన్మాట? కాదు, అస్సలు కాదు. అది ఒక రసాయన చర్య యొక్క పూర్తి బయోడేటా. చాలా బాగుంది. అయితే ఆ భాషలోని మొదటి పదం నుండి మొదలు పెడదాం. అసలు రసాయన సమీకరణం అంటే ఏమిటి? ఉదాహరణకి, బొగ్గును గాలిలో మండిస్తే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అవును, దీన్ని ఈ భాషలో ఎలా రాస్తారు? చాలా సింపుల్. బొగ్గు అంటే కార్బన్, దాని గుర్తు సి. గాలిలోని ఆక్సిజన్తో మండుతుంది, దాని ఫార్ములా O2. ఓకే. ఈ రెండూ కలిసి కార్బన్ డయాక్సైడ్ అంటే CO2గా మారతాయి. దీన్ని మనం C+O2 యారో CO2గా రాస్తాం. C+O2 యారో CO2. అంతే. ఇదే రసాయన సమీకరణం. ఇక్కడ ఆ బాణం గుర్తుకు ఎడుంవైపున్న వాటిని క్రియాజనకాలు అంటాం. అంటే చర్యలో పాల్గొంటున్నవి, రియాక్టెంట్స్. ఎగ్జాక్ట్లీ. కుడివైపున్న వాటిని క్రియాజన్యాలు అంటాం, అంటే ప్రోడక్ట్స్. ఓకే, అది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడే నాకొక ప్రశ్నొస్తుంది. ప్రతి సమీకరణాన్ని తుల్యం చెయ్యాలి అంటే బ్యాలెన్స్ చేయాలి అంటారు. ఎందుకు? అంటే ఇందాకటి సమీకరణం C+O2 యారో CO2లో ఎడంవైపు ఒక కార్బన్, 2 ఆక్సిజన్లు ఉన్నాయి. కుడివైపు కూడా ఒక కార్బన్, 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా ఉంది. అవును. కానీ అన్నిసార్లు ఇలా ఉండదు కదా. అసలు ఈ బ్యాలెన్సింగ్ గోలే ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీని వెనక ఒక ప్రాథమికమైన, చాలా ముఖ్యమైన ప్రకృతి నియమం ఉంది. కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓ, విన్నట్టున్నాను. ఈ నియమం ప్రకారం విశ్వంలో పదార్థాన్ని మనం కొత్తగా సృష్టించలేం, ఉన్నదాన్ని నాశనం చెయ్యలేం. అంటే ఒక రసాయన చర్యలో జరిగేది కేవలం పరమాణువుల పునర్మరిక మాత్రమే. ఆటమ్స్ రీఅరేంజ్ అవుతాయి, అంతే. ఓకే. అంటే చర్య మొదలవ్వక ముందు ఏ మూలకం పరమాణువులు ఎన్నున్నాయో చర్య పూర్తయ్యాక కూడా సరిగ్గా అన్నే ఉండాలి. కరెక్ట్. ఒక్కటి ఎక్కువ ఉండకూడదు, ఒక్కటి తక్కువ కాకూడదు. అందుకే బ్యాలెన్స్ చెయ్యాలి. ఇప్పుడు అర్థమైంది. అవును. ఆ పరమాణువులను లెక్కపెట్టి రెండు వైపులా సమానం చేయటమే తుల్యం చేయటం అన్నమాట. సరే, అయితే దీన్ని ఆచరణలో చూద్దాం. పుస్తకంలో చెప్పిన యత్న దోష పద్ధతి ఉపయోగించి ఒకటి బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి నీరుగా మారే చర్య H2+O2 రియాక్ట్స్ టు H2O. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది, కానీ బ్యాలెన్స్డ్గా లేదు. ఎందుకంటే ఎడమవైపు 2 ఆక్సిజన్లున్నాయి, కాని కుడివైపు ఒకటే ఉంది. అవును. ఏం చేయాలి? ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. కుడివైపు ఆక్సిజన్లను 2 చేయడానికి H2Oను H2O2గా మార్చేద్దామనుకుంటారు. కాని అలా చెయ్యకూడదు కదా. అస్సలు చేయకూడదు. అలా చేస్తే మనం నీటి ఫార్ములానే మార్చేసినట్టు. H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, అది వేరే పదార్థం. నిజమే. మనం ఫార్ములాలను మార్చకుండా వాటి ముందు సరైన సంఖ్యలను, అంటే గుణకాలను చేర్చాలి, కోఎఫిషియెంట్స్. ఓకే, ఫార్ములాను టచ్ చెయ్యకూడదు. సో H2O ముందు 2 పెడదాం. అప్పుడు సమీకరణం H2+O2 2H2O అవుతుంది. సరే. ఇప్పుడు కుడివైపు 2 ఆక్సిజన్లు 2 O ఉన్నాయి, ఎడమవైపు కూడా 2 O2 ఉన్నాయి. ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయ్యాయి. కాని ఆగండి. ఏమైంది? ఇప్పుడు కుడివైపు హైడ్రోజన్లు 4 అయ్యాయి. 2H2, ఎడమవైపు 2 ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు సమస్య హైడ్రోజన్తో వచ్చింది. దీని పరిష్కరించడం సులభమే కదా. ఎలా? ఎడమవైపు ఉన్న H2 ముందు కూడా ఒక 2 చేర్చితే సరిపోతుంది. అప్పుడు ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2H2+O2 2H2O. ఇప్పుడు లెక్క పెడదాం. ఎడమవైపు 4 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు, కుడివైపు కూడా 4 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యింది. చూసారా? వావ్!
ఇదొక పజిల్ సాల్వ్ చేసినట్టుంది. అంతే. ఇంకొంచెం కష్టమైనది ప్రయత్నిద్దాం. మనం వంటకు వాడే ప్రొపేన్ గ్యాస్ అంటే C3H8 మండే చర్య. ఓకే. C3H8 ప్లస్ O2 CO2 ప్లస్ H2O. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇలాంటి వాటికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ముందుగా ఎక్కువ పరమాణువులున్న అణువుతో మొదలుపెట్టాలి. ఇక్కడ C3H8 తో స్టార్ట్ చేద్దాం. సరే, ఎడమవైపు 3 కార్బన్ C3 పరమాణువులు ఉన్నాయి కాబట్టి కుడివైపు CO2 ముందు 3 పెడతాను. గుడ్ స్టార్ట్. అప్పుడు C3H8 ప్లస్ O2 3CO2 ప్లస్ H2O. ఇప్పుడు కార్బన్లు బ్యాలెన్స్ అయ్యాయి. నెక్స్ట్ హైడ్రోజన్. ఎన్నున్నాయి? ఎడమవైపు 8H8 ఉన్నాయి, కుడివైపు H2Oలో 2 ఉన్నాయి. అంటే 7 హైడ్రోజన్లు కావాలంటే దాని ముందు 4 పెట్టాలి. 4H2O. అద్భుతం. ఇప్పుడు సమీకరణం C3H8 ప్లస్ O2 గివ్స్ 3CO2 ప్లస్ 4H2O గా మారింది. కార్బన్, హైడ్రోజన్ రెండూ బ్యాలెన్స్ అయ్యాయి. అవును, ఇక మిగిలింది ఆక్సిజన్ మాత్రమే. దాన్ని కూడా లెక్కేయండి. ఆగు, ఇప్పుడు కుడివైపు మొత్తం ఆక్సిజన్లో 3CO2లో 6, 3x2, 4H2Oలో 4, 4x1, మొత్తం 10 ఆక్సిజన్లు. ఓకే. ఎడమవైపు O2 ఉంది కాబట్టి దాన్ని 10 చేయడానికి ముందు 5 పెట్టాలి. సింపుల్. ఫైనల్ ఈక్వేషన్ చెప్పండి. C3H8 ప్లస్ 5O2 గివ్స్ 3CO2 ప్లస్ 4H2O. అద్భుతం. రెండు వైపులా బ్యాలెన్స్ అయింది. చూసారా, ఎంత పెద్ద సమీకరణమైనా స్టెప్ బై స్టెప్ వెళ్తే సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఈ యత్నదోష పద్ధతి పేరులోనే ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్. కొన్నిసార్లు మొదటి ప్రయత్నంలో రాదు. నిజమే, ఓపికగా చేయాలి. అవును. అయితే ఈ సమీకరణం కేవలం ఏవి పాల్గొన్నాయి, ఏవి ఏర్పడ్డాయని మాత్రమే చెబుతోంది. ఈ కథను ఇంకా వివరంగా చెప్పలేమా? అంటే ఆ పదార్థాలు ఘన రూపంలో ఉన్నాయా, ద్రవ రూపంలో ఉన్నాయా లాంటివి. తప్పకుండా. సమీకరణాన్ని మరింత సమాచారభరితంగా మార్చవచ్చు. ఎలా? పదార్థాల భౌతిక స్థితులను సూచించవచ్చు. ఘన పదార్థమనుకోండి, దానికి పక్కన బ్రాకెట్లో ఎస్ అని పెడతాం. ఎస్ అంటే సాలిడ్. అలాగే ద్రవ పదార్థానికి ఎల్, వాయువుకు జి అని పెడతారనుకుంటా. కరెక్ట్. నీటిలో కరిగిన ద్రావణానికి ఏక్యూ అంటే ఆక్వస్ అని వాడతాం. ఓ, అంటే ఇందాక మనం బ్యాలెన్స్ చేసిన ఐరన్ ఆక్సైడ్ చర్య Fe2O3s ప్లస్ 2Als 2Fes ప్లస్ Al2O3s అని రాస్తే ఇందులో అన్ని ఘనపదార్థాలే అని ఒక్కసారి చూసి చెప్పొచ్చు. బావుంది. ఇంకా కూడా వివరాలు చేర్చవచ్చు. చర్యలో ఉష్ణం వెలువడితే దాన్ని ఉష్ణం మోచక చర్య అంటారు. అప్పుడు క్రియాచన్యాల వైపు ప్లస్ క్యూ అని రాస్తాం. అంటే వేడి బయటకొచ్చిందని చెప్పడానికి. అవును. అదే ఉష్ణాన్ని గ్రహిస్తే అది ఉష్ణగ్రాహక చర్య. కొన్నిసార్లు చర్య జరగాలంటే మనం వేడి చేయాలి. అప్పుడు బాణం గుర్తు మీద ఒక చిన్న త్రిభుజం గుర్తు డెల్టా పెడతాం. వావ్. ఇంకా చర్యలో గ్యాస్ బుడగల రూపంలో పైకి వెళ్తే పైకి చూపే బాణం గుర్తు తీరు. ఏదైనా ఘనపదార్థం అడుగున పేరుకుపోతే అంటే అవక్షేపం ఏర్పడితే కిందికి చూపే బాణం గుర్తు డౌన్. సరిగ్గా చెప్పారు. ఇదంతా బాగుంది. మనం ఇప్పటిదాకా కథ గురించి, దానిలోని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. మరి సంఖ్యల సంగతేంటి? అంటే నేను ఇంత సోడియం వాడితే నాకెంత హైడ్రోజన్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలమా? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. మీరడిగిన ప్రశ్నకు సమాధానమే స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీ కొంచెం కష్టంగా ఉంది పదం. పేరు కొంచెం కష్టమే కాని ఇది కెమిస్ట్రీలో ఒక టైం మెషిన్ లాంటిది. మనం చర్యను మొదలుపెట్టకముందే కాగితంపై కొన్ని లెక్కలు వేసి చర్య పూర్తయ్యాక సరిగ్గా ఎంత ప్రోడక్ట్ వస్తుందో గ్రాములతో సహా చెప్పేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఫ్యాక్టరీలలో మందులు తయారు చేయాలన్నా, రాకెట్లకు ఇంధనం లెక్కించాలన్నా ఈ సూత్రమే ఆధారం. వావ్, అది నిజంగా సూపర్ పవర్ లాగే ఉంది. ఒక ఉదాహరణతో వివరిస్తారా? సోడియం నీటితో చర్య జరిపే సమీకరణం చూద్దాం. 2Na ప్లస్ 2H2O గోస్ టు 2NaOH ప్లస్ H2. ప్రకారం సోడియం పరమాణు భారం 23. సమీకరణం ఏం చెప్తోందంటే 2 మోరుల సోడియం అంటే 2 × 23 46 గ్రాముల సోడియం చర్య జరిపితే 1 మోల్ హైడ్రోజన్ వాయువు వస్తుంది. 1 మోల్ హైడ్రోజన్ వాయువు అంటే H2, దాని బరువు 2 గ్రాములు. కరెక్ట్. ఓకే, అంటే 46 గ్రాముల సోడియంకు 2 గ్రాముల హైడ్రోజన్.
అప్పుడు లెక్క ప్రకారం ఒకవేళ 230 గ్రాముల సోడియం వాడితే అది 5 రెట్లు ఎక్కువ కాబట్టి 5 ఇంటూ 2 10 గ్రాముల హైడ్రోజన్ వస్తుంది అంతేనా? పర్ఫెక్ట్. మనం దీన్ని ఘనపరిమాణంలోకి కూడా మార్చవచ్చు. ఎస్టీపీ వద్ద 1 మోల్ ఏదైనా వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. ఓ, ఇది స్థిరం కదా? అవును. కాబట్టి 1 మోల్ హైడ్రోజన్ అంటే 2 గ్రాములు 22.4 లీటర్ల స్థలాన్ని ఆక్రమిస్తుంది. అప్పుడు మనం లెక్కించిన 10 గ్రాముల హైడ్రోజన్ అంటే 5 మోల్లు. అది 5 ఇంటూ 22.4 అంటే 112 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తోంది. అద్భుతం. చూసారా? ఒక చిన్న సమీకరణం నుండి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, చివరికి ఎన్ని అణువులుంటాయో కూడా చెప్పొచ్చు. ఇది నిజంగా శక్తివంతమైన సాధనం. అయితే ఇక్కడొక చిన్న మెలికుంది. నిజ జీవితంలో మనం ఎప్పుడూ ప్రతిదీ కరెక్ట్ నిష్పత్తిలో కలపం కదా? నిజమే. అప్పుడు ఏం జరుగుతుంది? అంటే ఇంట్లో టీ పెడుతున్నామనుకోండి, మన దగ్గర 1 లీటర్ పాలున్నాయి, కానీ పంచదార 1 స్పూనే ఉంది. ఓకే. మనం పాలు అయిపోయే వరకు టీ పెట్టలేం. పంచదార అయిపోగానే ఆగిపోవాలి. ఇక్కడ పంచదార చర్యను ఆపేస్తోంది. దీన్నే కెమిస్ట్రీలో ఏమంటారు? పర్ఫెక్ట్ అనాలజీ. దాన్నే పరిమిత కారకం లేదా లిమిటింగ్ రియేజెంట్ అంటారు. లిమిటింగ్ రియేజెంట్. ఏ క్రియాజనకమైతే ముందుగా అయిపోయి చర్యను ఆపేస్తోనో అదే పరిమిత కారకం. ఏర్పడే క్రియాజన్యం పరిమాణం కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది, మిగిలిపోయిన పదార్థం మీద కాదు. పుస్తకంలోనే ఉదాహరణ చూద్దాం. 50 గ్రాముల కాల్షియం కార్బొనేట్ CaCO3 7.3 గ్రాముల హైడ్రోక్లోరిక్ యాసిడ్ HClతో చర్య జరుపుతోంది. సమీకరణం CaCO3 plus 2HCl gives CaCl2 plus H2O plus CO2. ఇక్కడ ఏది పరిమిత కారకం? ముందు సమీకరణం ప్రకారం నిష్పత్తి చూద్దాం. 1 మోల్ CaCO3 అంటే 100 గ్రాములు. దానికి 2 మోల్ల HCl కావాలి. అంటే 2 ఇంటూ 36.5 73 గ్రాముల HCl. కరెక్ట్. అంటే 100 గ్రాముల శుద్ధముక్కకు 73 గ్రాముల ఆమ్లం అవసరం. కానీ మన దగ్గర ఉన్నది 50 గ్రాముల శుద్ధముక్క మాత్రమే. అంటే దానికి సగం. అంటే 36.5 గ్రాముల HCl కావాలి. అవును. కానీ మన దగ్గర కేవలం 7.3 గ్రాముల HCl మాత్రమే ఉంది. అంటే కావాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే చర్య మొదలైన కాసేపటికే HCl మొత్తం అయిపోతుంది, ఇంకా చాలా CaCO3 మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ HCl పరిమిత కారకం. ఓ, ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఓకే, మనం థియరీ అంతా అర్థం చేసుకున్నాం. మరి ఈ నాలెడ్జ్ని పరీక్షలో వచ్చే ప్రశ్నలకు ఎలా అప్లై చేయాలి? మంచి ఆలోచన. పుస్తకం చివర్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలను సాల్వ్ చేద్దాం. సరే, మొదటి ప్రశ్న. తుల్యం చేసిన రసాయన సమీకరణం నుండి మనం ఏ సమాచారాన్ని పొందుతాము? దీనికి సమాధానం మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్నదే. అవును. క్రియాజనకాలు, క్రియాజన్యాలు ఏవి, వాటి భౌతిక స్థితులు, మోళ్ల నిష్పత్తి, ఇలా ఆ చర్య యొక్క పూర్తి జాతకాన్ని తెలుసుకోవచ్చు. రెండవ ప్రశ్న. సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేయాలి? దీనికి సమాధానం ఒక్కటే: ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని పాటించటానికి. కరెక్ట్. ఇక మూడో ప్రశ్నలో కొన్ని సమీకరణాలను తుల్యం చేయమన్నారు. మొదటిది NaOH ప్లస్ H2SO4 to Na2SO4 ప్లస్ H2O. దీన్ని ప్రయత్నిస్తాను. కుడివైపు 2 సోడియం పరమాణువులున్నాయి. సో ఎడంవైపు NaOH ముందు 2 పెడదాం. ఓకే. 2 NaOH ప్లస్ H2SO4 2 Na2SO4 ప్లస్ H2O. ఇప్పుడు హైడ్రోజన్లు చూద్దాం. ఎడమవైపు 2 NaOHలో 2, H2SO4లో 2, మొత్తం 4 ఉన్నాయి. కుడివైపు H2Oలో 2 ఉన్నాయి. కాబట్టి దాని ముందు 2 పెడితే 2H2O అవుతుంది. అంటే 4 హైడ్రోజన్లు. ఇప్పుడు అన్నీ సరిపోయాయా? ఆక్సిజన్లు 2 + 4 6, రెండు వైపులా 6 ఉన్నాయి. సల్ఫర్ 1 ఉంది. సో 2 NaOH ప్లస్ H2SO4 2 Na2SO4 ప్లస్ 2H2O అనేది తుల్యం చేయబడిన సమీకరణం. పర్ఫెక్ట్. రెండవది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. KClO3 2KCl ప్లస్ O2. ఆహా, ఇక్కడ ఆక్సిజన్ ఎడమవైపు 3, కుడివైపు 2 ఉన్నాయి. బేసి సరిసంఖ్యలు. అవును. ఇలా ఉన్నప్పుడు వాటి కసాగు అంటే LCM తీసుకోవాలి. 3కి 2కి కసాగు 6. సో రెండు వైపులా 6 ఆక్సిజన్లు వచ్చేలా చేద్దాం. ఎలా? ఎడమవైపు KClO3 ముందు 2 పెడతాను. కుడివైపు O2 ముందు 3 పెడతాను.
అప్పుడు సమీకరణం 2 KClO3 డాంటౌన్ 2 KCl ప్లస్ 3 O2. చాలా బాగా ఆలోచించారు. ఇప్పుడు ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయ్యాయి, కానీ పొటాషియం K మరియు క్లోరిన్ Cl ఎడమవైపు రెండేసి అయ్యాయి, కుడివైపు ఒక్కొక్కటే ఉంది. ఆ ఓ అది సులభమే. కుడివైపు KCl ముందు 2 పెడితే సరిపోతుంది. ఫైనల్ ఈక్వేషన్ 2 KClO3 2 KCl ప్లస్ 3 O2. ఇప్పుడు ప్రతిదీ బ్యాలెన్స్ అయింది. అద్భుతం. చివరిది HgNO32 ప్లస్ Ki గివ్స్ HgI2 ప్లస్ KNO3. సరే, కుడివైపు 2 అయోడిన్ I2 ఉన్నాయి, సో ఎడమవైపు Ki ముందు 2 పెడతాను. HgNO32 ప్లస్ 2Ki గివ్స్ HgI2 ప్లస్ KNO3. ఇప్పుడు ఎడమవైపు పొటాషియం K 2 అయ్యింది, కాబట్టి కుడివైపు KNO3 ముందు 2 పెట్టాలి. అంతేనా? HgNO3 ప్లస్ 2Ki గివ్స్ HgI2 ప్లస్ 2KNO3. ఇప్పుడొకసారి అన్ని చెక్ చేద్దాం. మర్క్యూరీ Hg1 ఉంది, నైట్రేట్ గ్రూప్ NO3 2 ఉన్నాయి, పొటాషియం అయోడిన్ కూడా 2 ఉన్నాయి. బ్యాలెన్స్ అయిపోయింది. అద్భుతంగా చేశారు. ఈరోజు మనం రసాయన సమీకరణాలు అనే భాష యొక్క వ్యాకరణాన్ని నేర్చుకున్నాం. ఒక సింపుల్ లైన్ నుండి మొదలుపెట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం, దానికి సమాచారం జోడించడం, చివరికి దాని నుండి భవిష్యత్తును అంచనా వేయడం వరకు వచ్చాం. ముగింపుగా చెప్పాలంటే, ఈ సమీకరణాలనేవి కాగితంపై రాసే గుర్తులు మాత్రమే కాదు, అవి ప్రయోగశాలలో, పరిశ్రమలలో, చివరికి మన శరీరంలో జరిగే అద్భుతమైన రసాయన ప్రక్రియలకు ప్రతిరూపాలు. ఈ భాషను అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత స్పష్టంగా కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. ఈ అధ్యాయంలో సమీకరణాలను తుల్యం చేయడానికి మనం యత్న దోష పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. అవును. ఇది చిన్న సమీకరణాలకు బాగానే పనిచేస్తుంది. మరి చాలా సంక్లిష్టమైన వందల కొద్ది అణువులుండే జీవరసాయన చర్యల సమీకరణాలను తుల్యం చేయడానికి రసాయన శాస్త్రవేత్తలు ఏవైనా మరింత ఖచ్చితమైన గణితాత్మక పద్ధతులను ఉపయోగిస్తారా? మంచి ప్రశ్న. బహుశా కంప్యూటర్ అల్గోరిథంలను వాడతారేమో. ఒకవేళ ఉపయోగిస్తే అవి ఎలా పనిచేస్తాయి? ఇది ఆలోచించాల్సిన విషయం.